ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే అండి, నేను లక్ష్మీ తేజస్వి, క్లినికల్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. చాలామంది ఫాస్టింగ్ మెథడ్స్ లేకపోతే రకరకాల డైట్స్, ఫ్యాట్ డైట్స్ అనేది ఫాలో అవుతున్నారు. ఎస్పెషలీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా చాలా కామన్ అయిపోయింది. ఆర్ ఇన్ జనరల్ లాంగ్ ఫాస్టింగ్స్ అనేవి చేస్తున్నారనమాట. సో ఎందుకు? బరువు తగ్గడానికి. సో ఇది చేయడం వల్ల బరువు తగ్గుతారా లేదా అనేది అదొక యాక్చువల్లీ పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్. యాక్చువల్లీ కొంతమంది అగ్రి అవుతారు, కొంతమంది అగ్రి అవ్వరు. కొంతమందికి పనిచేసిందని అందరికీ వర్క్ చేస్తుందని గ్యారంటీ లేదు. సో ప్రతి బాడీ వేరే, ప్రతి మనిషికి బాడీ అనేది లోపల చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. సో ఫస్ట్ మన బాడీని అర్థం చేసుకుంటూ దాన్ని బట్టి మనం ఈ ఫాస్టింగ్ మెథడ్స్ చేసుకుంటే బెటర్. సో ఫాస్టింగ్ అనేది ఇంపార్టెంట్, కానీ ఎవ్రీడే కాకుండా నెలకొకసారి లేకపోతే 2 సార్లు అట్లా చేసుకుంటే పర్వాలేదు. సో అప్పుడు మనకి బాడీ అనేది కొంచెం రెస్ట్ తీసుకొని డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం అండ్ నెక్స్ట్ డేకి ఇంకా బెటర్గా ఫంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారా అంటే అందరూ తగ్గరు. కొంతమంది తగ్గచ్చు, మోస్ట్ ఆఫ్ దెమ్ తగ్గరు అనమాట. ఎందుకు తగ్గరు అంటే మన బాడీ మరీ ఫాస్టింగ్ స్టేజ్ ఎక్కువ ఫాస్టింగ్ చేసినప్పుడు మొత్తం స్టార్వేషన్ అయిపోయిన తర్వాత ఒక 18-20 అవర్స్ ఫాస్టింగ్ చేసి స్టార్వేషన్ మోడ్ నుంచి బయటకు వచ్చి ఒక మీల్ తింటున్నారనుకోండి. ఆ మీల్లో మీరు జస్ట్ ఒక 3 చపాతీలు, 1 కప్పు పప్పు, 1 కప్పు కూర. సో ఇది పెద్ద క్వాంటిటీ కూడా కాదు, నార్మల్ క్వాంటిటీనే. సో బాడీ ఏం చేస్తుందంటే, బాడీ ఇన్ని గంటలు మళ్ళీ నాకు ఫుడ్ దొరకదు కాబట్టి ఇది మొత్తం స్టోర్ చేసేసుకుంటుంది. సో దానివల్ల మనకి స్టోరేజ్ ఒక్కొక్కసారి కొంతమందికి చాలా ఎక్కువ అయిపోతుంది అండ్ ఆ ఫాస్టింగ్ మోడ్లో కూడా మనకి బరువు అనేది తగ్గరు. అండ్ బ్యాలెన్స్డ్ మీల్ కూడా ఉండదు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి కూడా ఫాస్టింగ్ టైంలో మనకి బరువు అనేది తగ్గరు. సో డెఫినెట్గా ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గుతారా అంటే అది అందరికీ వర్కౌట్ కాదు, చాలా కొంతమందికే వర్కౌట్ అవుతుంది. ఈ ఫాస్టింగ్ మెథడ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే వాటి వల్ల చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి ఇనీషియల్ స్టేజ్లో. సో మనకేంటి ఎప్పుడు అలవాటు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ ఏమో డిన్నర్. సో సడన్గా రేపటి నుంచి ఈ ఫాస్టింగ్ మెథడ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక 15 గంటలు 16 గంటలు ఏమీ తినకుండా ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మన బాడీకి మనకి కడుపులో ఉండే యాసిడ్స్ కానీ డైజెషన్కి సంబంధించే ఎంజైమ్స్ కానీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. రిలీజ్ అయినప్పుడు అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అసిడిటీ వచ్చినప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది అండ్ బాగా తేన్పులు రావడం, గ్యాస్ పాస్ చేయడం, లేకపోతే బాగా కడుపు మంట రావడం అనేది జరుగుతుంది. తలనొప్పి అనేవి ఎక్కువగా అయిపోతుంది, కాన్సన్ట్రేట్ చేయలేరు, లేకపోతే జుట్టు ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో అందుకు ఈ ఫాస్టింగ్ మెథడ్ అనేది అడ్వైజబుల్ కాదు. ఇనీషియల్గా చాలా టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 20-21 డేస్ మినిమం ఆర్ అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది అలవాటు అవ్వడానికి. అలవాటు అయిన తర్వాత ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమీ కనపడవు, ఇట్లాంటి ఇబ్బందులు ఏమీ కనపడవు. కాబట్టి చాలామంది ఇది చాలా మంచిది, చాలా ఈజీగా ఫాలో అయిపోవచ్చు అని అనుకుంటారు. కానీ ఇనీషియల్గా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో డెఫినెట్గా ఫాస్టింగ్ మెథడ్ కాకుండా నార్మల్ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ బరువు తగ్గడం, లేకపోతే హై ఫైబర్, హై ప్రోటీన్ ఫుడ్, లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటూ బరువు తగ్గడం అనేది చేయాలి.